హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న వెహికల్ వచ్చేసి అశోక్ లేలాండ్ దోస్ ప్లస్ ఎక్సెల్ అండి. ఎక్సెల్ పైన ఒక మోడల్ వచ్చింది. ఎక్సెల్ బ్యాడ్జింగ్ కనబడుతుంది మీకు. దోస్ ప్లస్ ఎక్సెల్. ఈ లైట్ డోర్ కింద కూడా ఒక లైన్ లాగా ఇచ్చిండు. మడిగడ్ పైన కూడా ఒకటి ఇచ్చిండు టైర్ పైన. ఇది వచ్చేసి BS6 దోస్ ప్లస్ ఎక్సెల్. దీనికి డిఫరెంట్ ఏంటిదంటే బాడీ వచ్చేసి మనకు 9.2 ఫీట్ ఇచ్చిండు. కమాన్ పట్టీలు కూడా ముందు 3 లీఫ్ స్ప్రింగ్స్ ఇచ్చిండు. వెనకాల 6 ఉండే. దీనికి దొడ్డువి అంటే మందం ఎక్కువనే ఇచ్చిండు. 4 కమాన్ పట్టీలు. ముందు 3 వస్తాయి చూడండి, కింద ఉన్నాయి కదా. PTO ఆప్షన్ కూడా ఉన్నది ఇక్కడ. PTO ఆప్షన్ పెట్టుకోవచ్చు మీకు. హైడ్రాలిక్ లిఫ్ట్ చేయడానికి, అంటే ఇసుక కానీ కంకర అట్లాంటిది వీటికి లిఫ్ట్ చేయడానికి పెట్టింది. టిప్పర్ టైప్ది PTO ఆప్షన్. ఇది వచ్చేసి వెనకాల కమాన్ పట్టీలు 4 ఇచ్చిండు. కాకపోతే మందం ఎక్కువ వచ్చినాయండి. ఇది థిక్నెస్ ఎక్కువ ఉంది. 4 కమాన్ పట్టీలు ఇచ్చిండు. ఇది వచ్చేసి టైర్ సైడ్ వచ్చేసి 15 ఇంచ్ టైర్ ఉంటుంది. 5 బోల్టులు వస్తాయి వెహికల్కి. టైర్ వీల్కి, స్పేర్ వీల్ 5 బోల్టులు. ఇది వచ్చేసి మనకు 9.2 ఫీట్ ఉంటుంది పొడవు. వీటితో వచ్చేసి 5.3 ఉంటుంది. మైలేజ్ పరంగా చూసుకుంటే 19 వరకు ఇస్తున్నారు కంపెనీ నుంచి. మీకు మైలేజ్ నార్మల్గా ఓల్డ్ వెహికల్ ఉన్నట్టే మైలేజ్ ఉంది. అలాగే టన్నేజ్ పాసింగ్ వచ్చి చూసుకుంటే 1600 కిలోలు పాసింగ్ వచ్చింది. 1.6 టన్ పాసింగ్. ఇది కమాన్ పట్టీలు అయితే 4 వచ్చినాయి. కాకపోతే థిక్నెస్ ఎక్కువ ఇచ్చిండు. కొంచెం బాడీ హైట్ కనబడుతుంది మీకు వెహికల్. BS6 సైలెన్సర్ ఇది. అలా బ్యాటరీ ఇక్కడ వస్తుంది రైట్ సైడ్లో. ముందు కమాన్ పట్టీలు రైట్ సైడ్ నుంచి వ్యూ వస్తుంది. ఇది రైట్ సైడ్ నుంచి చూస్తున్నాము. ఇది క్యాబిన్లో వచ్చి చూసుకుంటే మీకు మొబైల్ హోల్డర్ ఒకటి ఇచ్చిండు. కాయిన్ బాక్స్ ఇది బ్యాక్ సైడ్. ఇది విండో మన వైపర్ వాటర్. ఇక్కడ ఫ్యూజులు ECU ఇచ్చాడు. ECU ఉంది. ఇది ఫ్యూజులు ఇక్కడ వచ్చినాయి, ఎల్లో, గ్రీన్, బ్లాక్ కలర్. ఇది గ్లోబ్ బాక్స్. ఇక్కడ ఒకటి స్పేస్ ఇచ్చిండు. పైన కూడా స్టీరియో పెట్టుకోవడానికి మొబైల్ హోల్డరు. దాని కిందనే ఛార్జర్ కూడా ఇచ్చిండు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెహికల్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చిండు. ఫిట్గా ఉంటుంది అది. రైట్ సైడ్ వచ్చేసి బ్రేక్ ఆయిల్. కింద మనకు బ్రేకు, ఎక్సిలేటర్, క్లచ్. ఇది బెడ్ టైప్ అవుతుంది. 2 సీట్లు ఫోల్డ్ చేసి మధ్యలో బెడ్ కుషనింగ్ లాగా వస్తుంది. అంటే నైట్ టైంలో ఇక్కడ వెళ్ళినప్పుడు పడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. బయట పోకుండా క్యాబిన్లోనే పడుకోవచ్చు. ఇక్కడ ఇట్లా కర్వ్ టైప్లు ఇచ్చిండు చూడండి. ఇక్కడ డోర్ అద్దం కింద ముంగడ కూడా కొంచెం ఇట్లా ముందుకు ఇచ్చిండు. మా అశోక్ వెహికల్ కూడా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. I think we all thought that we did the right thing, but it didn't turn